హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక కొత్త రకం స్వీట్ చేస్తున్నానండి. అది ఏంటంటే అదే వినాయక చవితికి దేవుడికి పెడతారు కదండీ! మోదకలు అంటారు. సో, నేను ఇది ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. మరీ నీట్‌గా మోదకంలాగా కాకపోయినా ఆ షేప్‌లో అయితే వచ్చింది. ముందుగా అయితే కొబ్బరిని నేను బెల్లంతోని పాకం గట్టిగా పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకున్నాను. కొద్దిగా షుగర్ వేసుకొని ఒక కప్పు వరిపిండి అయితే వేసాను. వేసిన తర్వాత దగ్గరగా కలుపుకున్నాక అది చల్లారించి పక్కన ఉండగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న సైజు ఉండలుగా తీసుకొని చేత్తో అద్దుకొని ఆ లోపల ఈ బెల్లం మిశ్రమాన్ని వేసుకొని రౌండ్గా చుట్టుకొని మోదకంలాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దానికి కొంచెం పిండి పైన చల్లి దాన్ని ఒక స్పూన్తో గీతలైతే గీసుకొని అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కిందన ఇంకొక ప్లేట్ అయితే వేసుకున్నాను. ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద పైన పెద్ద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ దగ్గర ఈ మోదకాలన్నీ పెట్టేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. మరీ మోదకం అంతలాగా కాకపోయినా ఆ షేప్లో బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తినండి, ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.